కృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మహా అద్భుతమైన పాటను మనం నేర్చుకుందాం. మరి ఈ పాట వివరాలకు వెళ్దాం ఇప్పుడు. ఆ పాట ఏంటంటే 1964వ సంవత్సరంలో రిలీజ్ అయిన 'బొబ్బిలి యుద్ధం' అనే చిత్రం. చాలా ఘనమైన చిత్రం. ఇందులో కాస్టింగ్ కూడా చాలా బావుంటుంది. హేమీలు ఉంటారు. ఎన్టీ రామారావు గారు, భానుమతి గారు, అలాగే జమున గారు, ఎస్వి రంగారావు గారు, ఇంకా చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఈ పిక్చర్‌లో నాకు నచ్చకపోయిన విషయం ఏంటంటే, చివరిలో విషాదాంతంగా అందరూ చనిపోతారు. అదే నాకు నచ్చలేదు. మరి సినిమా చూడండి, చాలా బావుంటుంది. మరి ఈ అద్భుతమైన పాటను మనకు రచన చేసి ఇచ్చినది సముద్రాల రాఘవాచార్యులు గారు. అలాగే సంగీతాన్ని సమకూర్చినది సాలూరు రాజేశ్వరరావు గారు. మరి ఈ అద్భుతమైన పాటను గానం చేసింది మన అమ్మ భానుమతి గారు. ఈ పాటొచ్చి హిందోళ రాగము మరియు శుద్ధ ధన్యాసి 2 రాగాల్లో కలిసి ఉంటుంది. ఆది తాళంలో ఉంది. మరి ఇంకో విషయం ఏంటంటే, మనకు సినిమా పాటలన్నింటిలో ప్రత్యేకంగా ఒకే రాగంలో ఉంటాయని మనం చెప్పలేము. అందులో కొన్ని మిక్సింగ్ అయి ఉంటాయన్నమాట. సరేనా? మరి ఆ అద్భుతమైన పాటే శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. మరి ఇంకా లేట్ ఎందుకు, మనము సాహిత్యాన్ని తెలుసుకొని తర్వాత పాట ఎలా పాడాలి, ఎలా ఉచ్చారణ, ఎలా దీర్ఘాలు ఉండాలన్నది మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరందరూ నాకు చేయవలసిన ఒక ఉపకారం ఏంటంటే, ఇలా పాటలు నేర్చుకునే వాళ్ళ కోసం ఈ పాటను ఇంకా షేర్ చేసి, ఇంకా వాళ్ళు కూడా నేర్చుకునేట్టుగా తోడ్పడాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి సాహిత్యాన్ని తెలుసుకుందాం. శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. ఇది 2 టైమ్స్ మనకు వస్తుంది. తర్వాత సిరులు యసము శోభిల దీవించు మమ్ముల శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. శ్రీకర కరుణాలవాల అనేటప్పుడు కూడా ఇక్కడ చాలా అందంగా భానుమతమ్మ గారు పలుకుతారు. అది ఎలాగో చూద్దాం. శ్రీకర, శ్రీ తర్వాత శ్రీ శ్రీ అక్కడ కొంచెం సస్టైన్ చేస్తూ అక్కడ లైట్గా మనం ఈ వచ్చేట్టుగా చూసుకోవాలి. శ్రీకర కరుణాలవాల వేణు వేణు గోపాల వేణు గోపాల. మళ్ళీ సెకండ్ టైం శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. అక్కడితో సెకండ్ టైం మనము ఆఫ్ చేసి సిరులు యశము శోభిల షో తర్వాత అక్కడ కొంచెం సస్టైన్ చేస్తూ ఓ వచ్చేట్టుగా చూసుకోవాలి. శోభిల దీవించు మమ్ముల దీవించు మమ్ముల శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. అద్భుతమైన పాట అండి. నెక్స్ట్ మనము మొదటి చరణం యొక్క సాహిత్యం తెలుసుకుందాం. కాకతీయ వైభవం హంపి వేంగి ప్రాభవం. సెకండ్ టైం కూడా మనము కాకతీయ వైభవం హంపి వేంగి ప్రాభవం. కన్న తండ్రి, ఇక్కడ కన్న అనేటప్పుడు మనము అక్కడ స్ట్రెస్ ఇవ్వాలన్నమాట. కన్న కన్న తండ్రి కలలు నిండి. సెకండ్ టైం మనం వచ్చేటప్పుడు మా కన్న తండ్రి కలలు నిండి. ఇక్కడ కొంచెం సస్టైన్ చేస్తూ ఈ వచ్చేట్టుగా చూసుకోవాలి. కలకాలముర్దిల్లగా
అద్భుతంగా అక్కడ గమకాలు ఎంత చక్కగా భానుమతి అమ్మగారు నోట్లోంచి అలా ప్రవాహంలో వస్తూ ఉంటాయన్నమాట. ఆమె గాత్రంలో గంభీరంగా ఈ పాట ఎంత ఒరలాడుతూ ఎంత ఉయ్యారాలు పోతుందో అస్సలు వింటూ ఉంటే ఎన్నోసార్లు నాకు వినాలనిపించేంత మంచి పాట, నాకు ఇష్టమైన పాటల్లో ఇది. సరేనా? చాలా భక్తిభావము, అలాగే చాలా చారిత్రకము, అలాగే ఇంకా మన తెలుగుతనం ఉట్టుపడేట్టుగా సెకండ్ పల్లవిలో అక్కడ చెప్పే వాడు చాలా బాగుంటుంది. ముందు మనం చూద్దాం. మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా పలకాలనేది ఇప్పుడు చూద్దాం. కాకతీయ వైభవం, కాకతీయ కాకుండా కాక కా తర్వాత అక్కడ కొంచెం లైట్గా కాకతీయ వైభవం హంపి వేంగి ప్రాభవం. సెకండ్ టైం మళ్ళీ కాకతీయ వైభవం హంపి వేంగి ప్రాభవం. కన్న తండ్రి కలలు నిండి, మా కన్న తండ్రి కలలు నిండి కలకాలం వర్తిల్లగా శ్రీకర కరుణాలవాల వేణుగోపాల, శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. సిరులు యసము సోవిల దీవించు మమ్ముల, శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. ఇప్పుడు సెకండ్ చరణం యొక్క మనము సాహిత్యాన్ని తెలుసుకుందాం. పెరిగి మా బాబు వీరుడై, వీ తర్వాత అక్కడ మనం సస్టైన్ చేస్తూ వీరత్వం అనేటప్పుడు ఎలా ఎంత ధీరత్వంగా పలుకుతాం, అలాగా వీరుడై ధరణి సుఖాల వేలగా, ఏ తర్వాత ఏలగా అనుకుంటా ఏలగా. ఈ వార్డ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది మనము ఒక్కసారి వింటుంటే మనలో ఉండే నరనరాలు కూడా ఉత్తేజం పొందేంత ఘనమైన వార్డ్ని ఇక్కడ మనకు రచయిత గారు రాసేశారండి. తెలుగు కీర్తి తేజరిల్లి, అక్కడ మ్యూజిక్ కూడా చాలా రాజేశ్వరరావు గారు చాలా గంభీరంగా ఇచ్చారు. మీరు ఆ పాట ఒకసారి ఒరిజినల్ సాంగ్ వింటే తెలుస్తుంది. తెలుగు కీర్తి తేజరిల్లి తేజరిల్లి, తే తర్వాత అక్కడ మనం కొంచెం స్పష్టం చేస్తూ తేజరిల్లి తెలుగు కీర్తి తేజరిల్లి దిశలా విరాజిల్లగా. దిశలా అంటే ఈ వార్డులో ఎంత తెలుగు కీర్తి ఎంతో అద్భుతంగా తేజోవంతంగా 4 దిక్కుల ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాల అని ఆ వార్డు రాశారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ వార్డు వినేటప్పుడు రోమాంచితంగా ఉంటుంది. తెలుగు వారి గొప్పతనం అంత టీవీగా ఉండాలని అక్కడ మనకు రచయిత గారు రాశారు. అద్భుతమైన పాట అండి. ఈ పాటను మనము అందరము నేర్చుకోవాల్సిన అవసరము, పిల్లలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీన్ని మనము ఎలా పాడాలని ఇప్పుడు తెలుసుకుందాం. పెరిగి మా బాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా. మళ్ళీ సెకండ్ టైం. పెరిగి మా బాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా. తెలుగు కీర్తి తేజరిల్లి తెలుగు కీర్తి తేజరిల్లి దిశలా విరాజిల్లగా. శ్రీకర కరుణాలవాల వేణుగోపాల, సిరులు యసము శోభిల దీవించు మమ్ముల, శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. ఈ విధంగా ముగింపించుకోవాలి. ఈ అద్భుతమైన పాట నేర్చుకున్నందుకు, అలాగే నేర్చుకున్నందుకు కాదు, మనమందరం ఆనందపడాలి. అలాగే నేర్పించినందుకు నేనెంతో ఆనందపడుతున్నాను. అందరి ఆశీర్వాదం మీ అందరిపైన కూడా ఆ వేణుగోపాలని యొక్క ఆశీర్వాదం ఉండాలని మనసారా వేడుకుంటున్నాను.
జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. మరో మంచి పాటతో ముందుకు వస్తాను.